బాగున్నారండి. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఇంత సక్సెస్ అవుతున్నాయంటే చాలా గ్రేట్ అండి. అసలు లాస్ట్ టైం నెక్స్ట్ ఇయర్ అంతా అసలు ఏమీ అవ్వలేదు, వాచ్ అవర్స్ కూడా పెరగలేదు. ఇప్పుడు ఈ పెద్ద వీడియోలు పెట్టడం వల్ల కొద్దిగా నాకు కాస్త పెరిగినాయండి, వ్యూవర్స్ కూడా పెరుగుతున్నారు. బాగుంది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మా రాజమండ్రిలోని కోటగుమ్మం అండి. కోటగుమ్మం ఏరియా అంతా మీకు ఒకసారి చూపిద్దాము, ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తానండి. ఈ కోటగుమ్మం ఒకనాడు రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన ఏరియా అండి ఇదంతా. ఇక్కడ ఒక కోట అయితే ఉండేదంట అప్పట్లోని. ఇప్పుడు ఎన్ని తీసేసండి కోటగుమ్మం అని పేరు పెట్టారు. ఎంత బాగుంటుంది. ఒక కోట ఉండేది మాట, ఆ కోటను తీసేసి కోటగుమ్మం అని పేరు పెట్టారన్నమాట అండి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. ఇది సండే రోజు అండి నేను తీసిన బ్లాగ్. ఇది సండే రోజు అయితే పాపకి డ్రెస్ అయితే తీసుకుందామని మార్కెట్కి అయితే వెళ్ళామండి. అసలు సండే రోజు అసలు మార్కెటే ఉండేది కదండి నా చిన్నతనంలోని. మామూలుగా ఎప్పుడన్నా వెళితే జోళ్ళు, బట్టలు, చున్నీలు ఇవి తప్ప షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉండేవి. అలాంటిది ఇప్పుడు అలా కాకుండా సండే రోజు కూడా మార్కెట్ రష్గా ఉంటుందండి. అంటే సండే రోజు అయితే ఆఫీసులకు సెలవు, పిల్లలకు స్కూల్ డేస్ అన్నీ కలిసి వస్తాయి కదండి. ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా సండే రోజు వెళ్తారు. మార్కెట్ చూడలేని వాళ్ళు ఎవరు ఉండరండి. సండే మార్కెట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది రెండోసారి అయితే వచ్చాను. మార్కెట్ అయితే చాలా బాగుంటుందండి, కలకల ఆడిపోతుంది. మేము ఉదయం ఎన్ని గంటలకు వచ్చామంటే 2:30కు వచ్చామండి ఆఫ్టర్నూన్. ఇంకా సాయంత్రం 6:30, 7 అవుతుందండి. అసలు అంతా చూసారు కదా, ఈ లైటింగ్లోని ఈ జనాలు. బళ్ళు పెట్టుకోవడానికి ఒకప్పుడు ఎలా ఉండేవి కదండి, ఎక్కడో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా రోడ్డు మధ్యలో క్రాస్ ఇచ్చారు, అక్కడే పెట్టుకుంటున్నారు బళ్ళు కూడానండి. చక్కగానే ఎవరికి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా చక్కగా పోలీసు వాళ్ళు కూడా అండి దగ్గరుండి అన్నీ చూసుకుంటారండి. ఇక్కడైతే బట్టల షాపులే కదండి, అన్నీ ఆల్మోస్ట్ ఇది లేదు అని అంటాక లేదు, అన్ని షాపులు ఉంటాయండి ఇక్కడ. దొరకని వస్తువు అంటూ ఉండదు. మనకి గాజుల దగ్గర నుంచి రిబ్బన్లు, పిల్లలు ఆడుకునే వస్తువులు, బట్టల షాపులు అన్నీ బాగుంటాయండి. ఇక్కడ రీజనబుల్ రేట్లతోనే ఉంటాయి. మా కోటగుమ్మం ఎవరన్నా వచ్చి ఉంటే కనుక చక్కగా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేసండి, అన్నీ చూసి వెళ్ళొచ్చమాట. విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలా బాగా చూస్తారండి ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఇక్కడ అంత ఫేమస్ మాట. చెప్పాను కదా మీకు, ఏ వస్తువైనా రాజమండ్రి కోటగుమ్మంలోకి వెళ్తే కంపల్సరీగా దొరుకుతుందండి. మాకు ఇక్కడ శివుడు విగ్రహం ఒక పెద్ద ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. అసలు మీరు అక్కడికి వస్తేనే కోటగుమ్మం అని కనబడుతుంది. మాకు బట్టల షాపులు చాలా ఫేమస్. బట్టల షాపులు ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటాయి. బంగారు షాపులు ఉంటాయి. ఇక్కడ సొద్ద మనం ముగ్గెట్టుకునే సొద్ద దగ్గర నుంచి అండి తుడుచుకునే చీపురు గట్టది వరకు మగ్గులు, అన్నీ తినే వస్తువులు, సోడాలు ఇవి లేవు, అన్నీ ఉంటాయండి. తక్కువ రేట్లో బట్టలు, తక్కువ రేట్లో జోళ్ళు బాగుంటాయి అన్నమాట అండి. ఇక్కడ కళామందిర్ చూసారు కదండి, ఆపోజిట్లో నేను వీడియో తీస్తున్నప్పుడే చూపిస్తున్నాను మీకు కళామందిర్. ఇక్కడ నుంచి ఇలా దాటి వచ్చామండి. ఇంకెలాగ కోటగుమ్మం దాటిచ్చేసి ఇలా క్రాస్ అయిపోయాము. ఇక్కడ కూడా బట్టల షాపులు ఉంటాయండి. ఇంకా ఎదరికి వచ్చేసామాట అండి. ఎదరికి వచ్చేసి ఇక్కడ చూసారు కదా, వ్యూ ఎంత బాగుందండి. అసలు వ్యూ చాలా బాగుంది. మా అమ్మాయి పిన్ని తీయి అని మరీ చెప్పిందండి. ఇంకా తీసానమాట. ఇక్కడికి వచ్చాక చాలా ఆనందంగా అనిపించిందండి. ఈ వ్యూస్ చూసి మీరు ఎవరైనా గుర్తుపెట్టేసమాట అండి మా రాజమండ్రిని. మీ అందరికీ గుర్తుపెట్టేంత అవకాశం ఉన్నమాట అండి. శివుడి విగ్రహం, శివాలయం చూసారు కదండి. ఈ శివలింగం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇక్కడ ఇలా దారిలో వెళ్తుంటే అక్కడ హరే శ్రీకృష్ణ అని పాట అనిపించిందండి. అక్కడికి వెళ్ళి దేవుడిని నమస్కారం చేసుకున్నామండి. చేతిలో పువ్వు పెట్టారు. ఆ పువ్వు అయ్యవారికి వేసేసండి. చక్కగా ఆయన ప్రసాదం పెట్టారు. ఆ ప్రసాదం తీసుకొని ఇంకా అయితే నడుచుకుంటూ వచ్చేసామండి. చిన్న కృష్ణుడు ఫోటో కూడా ఇచ్చారండి. ఏదైనా పుణ్యఫలం అండి, మనం తినాలనుకుంటే ఏదైనా మన చేతికి వస్తుంది. దేవుడి ప్రసాదం తినాలి, యోగ్యత కూడా ఉండాలండి. ఇక్కడ ఐ లవ్ మై రాజమండ్రి అని రాసి ఉంది కదండి. ఇంకైతే ఆటో వచ్చిందండి, ఆటో ఎక్కేసాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్